నియోజకవర్గంలోని ములముడి గ్రామ ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 83 లక్షల వ్యయంతో నిర్మించిన ములముడి కలుజుపై బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ, నిర్ణయించిన గడువు కంటే ముందుగానే బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడమే అసలు విజయమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సహకారంతోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సాధ్యమైందన్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుందని, రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి సాగిస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా, నాకు తెలిసినంతవరకు 40 ఏళ్లుగా ఈ దారి గుండా పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడింది. ఇక ములుగుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్ళే ప్రజలందరూ తాడిపత్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కలుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మూడోసారి ఎమ్మెల్యేగా నాకు గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకుముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మీరు ఏమి చేశారు అంటే సగర్వంగా తల ఎత్తుకుని, నేనే కాదు నాతో పాటు మీరందరూ కూడా సగర్వంగా తల ఎత్తుకుని కాళ్ళ దగ్గరేసి దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం. జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పెడుతుంది. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో మునుముడి గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లంకి ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. మొంతా సైక్లోన్, పెద్ద సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉండేది. చాలా విలేజెస్, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే, ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం తప్ప దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేశాం. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నేను ఆ రోజు మాట్లాడితే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతాను సార్, మీకు శాంక్షన్ ఇస్తే 6 నెలల లోపల పని పూర్తి చేసి మీకే ఇనాగ్రేషన్ కోసం పిలుస్తాము అనేది ఆ మాట గిరి గారు చెప్పారు. ఆ మాటకి ఈయన నిలబడి ఈరోజు 6 months అవ్వలేదు, జనవరిలో అప్పుడు చేశాను. 6 months లోపల పని స్టార్ట్ చేయడం చాలామంది చేస్తారు, కానీ పని పూర్తి చేయడం సకాలంలో అంటే చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే నవంబర్ డిసెంబర్లో ఈ ప్రాంతంకి ముందుగా ఫస్ట్ కనెక్టివిటీ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, ఏమైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇది ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేసిన 80 lakhs పెద్ద అమౌంట్ లేదు, కానీ ఇంపాక్ట్ దీనికి కనీసం 100 times ఉంటుంది. సో చాలా మంచి
ఆలోచనతో ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి నా దృష్టికి ఏ వర్క్ వచ్చినా నేను పూర్తి సహకారం చేస్తాను. ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇట్లాంటి వర్క్ ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్